టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గ్రూప్ 1 ఫలితాలు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు ఇవ్వడంతోనే స్కామ్ స్టార్ట్ అయిందన్నారు. పరీక్ష రాసింది 21,093 మంది అయితే 21,103 మంది ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 10 మంది అదనంగా ఎక్కడి నుంచి వచ్చారంటూ పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. అలాగే ఫలితాల్లో 654 మందికి ఒకే మార్కులు ఎలా వస్తాయన్నారు. కాంగ్రెస్ కు చెందిన నేత మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కొడాలిని గ్రూప్ 1 ఫలితాల్లో పాస్ చేశారని, ఈ గ్రూప్ 1 ఫలితాలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది బహుశా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్కామ్ జరగలే అనుకుంటా. మన తెలంగాణలో గ్రూప్ 1 రిజల్ట్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్స్ ఇన్ తెలంగాణ. ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించిన తర్వాత ఫస్ట్ హాల్ టికెట్ ఇస్తారు. ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇచ్చిర్రు? నంబర్ 1. అసలు భారతదేశ చరిత్రలోనే ఏ ఎగ్జామ్ రాసినా, ఎక్కడ కూడా మెయిన్స్ రాసినా ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబరే మెయిన్స్లో కూడా హాల్ టికెట్ ఉంటుంది. మరి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, వాళ్ళ పేరు చెప్పదలుచుకోలే కానీ హాల్ టికెట్ నంబర్ చూడొచ్చు. ఈ పైనది ఉన్నదేమో ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబర్, కింద మెయిన్స్లో ఇంకొక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది? దీంతోనే ఈ హాల్ టికెట్ చేంజ్ చేయడంతోనే ఈ స్కామ్ అనేది మొదలైంది. ఇక డీటెయిల్స్ కూడా మీకు ముందరికి పోతాను. మొత్తము 21,093 మంది ఎగ్జామ్లు రాసిండ్రు అని చెప్పిండ్రు. రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు ఎంతమంది చేసిర్రు? 21,103 మంది అనౌన్స్ చేసిర్రు. అంటే ఆ అడిషనల్ ఉన్న 10 మంది ఎవరు? దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అసలు హాల్ టికెట్ నంబర్ ఎవ్రీ 2 ఒక హాల్ టికెట్ నంబర్ ఇచ్చి హాల్ టికెట్ నంబర్ 470, 471 ఉన్న సిరీస్ ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇట్లా 654 మంది ఉన్నారు. 253 మార్కులు అందరికీ సేమ్ మార్కులు వస్తాయి. 0.5% కూడా డిఫరెన్స్ ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నెంబర్ 19లో ఆమెకు ఉంటుంది. ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి, దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. బండి సంజయ్ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా, ఈ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్, నీకు దమ్ముంటే, నీకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల మీద ప్రేమ ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయి ఉట్టికి వచ్చి డ్రామాలు చేసిపోతే కలవదు.